హస్బెండ్ వైఫ్ కి మాత్రమే చూపించేది ఏమిటి? వామో, వారు ఏం చేసుకుంటారో నాకు తెలియండి. హస్బెండ్ వైఫ్ కి మాత్రమే చూపించేది ఏమిటి? హస్బెండ్ వైఫ్ కు ప్రేమ అనురాగం పంచుతాడు. హస్బెండ్ వైఫ్ కి చూపించేది ఏమిటి? ఎవరికి ఏం చూపిస్తారో నాకు తెలియదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీకు నిద్రలో మర్చిపోలేని కళ ఏమిటి? అంకల్ ఆంటీ ఇంటి మీద శోభనం. అబ్బాయిలో మీకు నచ్చే క్వాలిటీస్? అమ్మాయి కలర్ డ్రెస్ లో ఉన్నప్పుడు అబ్బాయి చూస్తే చాలు, అదే నాకు నచ్చే క్వాలిటీ. నచ్చే క్వాలిటీ. మీకు నిద్రలో మర్చిపోలేని కళ ఏమిటి? రొమాన్స్ సంబంధించిన లిప్ లాక్, ముద్దులు. అబ్బాయిలో మీకు నచ్చే క్వాలిటీస్? నన్ను మాత్రమే చూడాలి, మరో అమ్మాయి చూడకుండా ఉంటే చాలు, అదే నాకు నచ్చే క్వాలిటీ. మీకు నిద్రలో మర్చిపోలేని కళ ఏమిటి? బాయ్ ఫ్రెండ్ తో చేసిన సరసాలు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో మీకు నచ్చిన పాట? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కంటే ఐటమ్ సాంగ్స్ అంటే ఇష్టం. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో మీకు నచ్చిన పాట? ఏమైందే నా మీదే రంది అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్. చీకట్లో ఉన్నప్పుడు లేస్తుంది, గంటలోపే కారుతుంది, అదేమిటి వనా? అదేమో మా ఇంట్లో నన్ను చూస్తే ఉతుకుతారు. అదేమో మా ఇంట్లో నన్ను చూస్తే ఉతుకుతారు. చీకట్లో ఉన్నప్పుడు లేస్తుంది, గంటలోపే కారుతుంది, అదేమిటి గోదే? నా తమ్ముడికి ఓపిక తక్కువ. నా తమ్ముడికి ఓపిక తక్కువ. చీకట్లో ఉన్నప్పుడు లేస్తుంది, గంటలోపే కారుతుంది, అదేమిటి వాళ్ళే? ఇలాంటి క్వశ్చన్స్ నేను ఎప్పుడు వినలేదు. ఇలాంటి క్వశ్చన్స్ నేను ఎప్పుడు వినలేదు. చీకట్లో ఉన్నప్పుడు లేస్తుంది, గంటలోపే కారుతుంది, అదేమిటి? అర్థమైంది, చెప్పాలంటే సిగ్గేస్తుంది. అర్థమైంది, చెప్పాలంటే సిగ్గేస్తుంది. మీ భర్తని వేరే అమ్మాయితో చూస్తే మీరు ఏం చేస్తారు? ప్రేమగా ఇంటికి పిలిచి ఇద్దరిని డమ్ములో పెడతాను. ప్రేమగా ఇంటికి పిలిచి ఇద్దరిని డమ్ములో పెడతాను. మీ భర్తని వేరే అమ్మాయితో చూస్తే మీరు ఏం చేస్తారు? ఆమెకిచ్చి పెళ్లి చేస్తాను. ఆమెకిచ్చి పెళ్లి చేస్తాను. మీ భర్తని వేరే అమ్మాయితో చూస్తే మీరు ఏం చేస్తారు? ఇద్దరి జీవితాలు చెడిపోతాయని చెప్తాను. ఇద్దరి జీవితాలు చెడిపోతాయని చెప్తాను. మీ భర్తని వేరే అమ్మాయితో చూస్తే మీరు ఏం చేస్తారు వాస్తారు? భర్తకు ఆకలుంటే భార్యకుండదా? భర్తకు ఆకలుంటే భార్యకుండదా? మీ భర్తని వేరే అమ్మాయితో చూస్తే మీరు ఏం చేస్తారు? నేనైతే విడాకులు తీసుకుంటాను. నేనైతే విడాకులు తీసుకుంటాను. మీ భర్తని వేరే అమ్మాయితో చూస్తే మీరు ఏం చేస్తారు? నా భర్తకున్న సుఖం నాకు కావాలి. నా భర్తకున్న సుఖం నాకు కావాలి. దేవుడు వరం కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? జంబా లకిడిపంబ సినిమాలో భార్యాభర్తగా మారాలన్నది కోరిక. జంబా లకిడిపంబ సినిమాలో భార్యాభర్తగా మారాలన్నది కోరిక. దేవుడు వరం కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? భర్త పిల్లలు కనాలనే కోరిక. భర్త పిల్లలు కనాలనే కోరిక. మీకు భర్త అంటే ఇష్టమా, బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టమా? భర్త మాట మనం వినాలి, అదే బాయ్ ఫ్రెండ్ అయితే మన మాట వింటాడు. భర్త మాట మనం వినాలి, అదే బాయ్ ఫ్రెండ్ అయితే మన మాట వింటాడు. మీకు హస్బెండ్ అంటే ఇష్టమా, బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టమా? హస్బెండ్ కంటే బాయ్ ఫ్రెండ్ మంచివాడు, ఎందుకంటే షాపింగ్ బయటికి తీసుకుని వెళ్ళాడు. పొడవుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది, తీస్తే చిన్నగా అవుతుంది. మీరు అనుకున్నదే, ఇందులో ఏదో తేడా ఉంది, మీరే చెప్పండి. పొడవుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది, తీస్తే చిన్నగా అవుతుంది. ఇలాంటి విషయాలలో దీనికి మంచి అనుభవం ఉంది. అది కాదు. లవ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? అబ్బాయిల దగ్గర డబ్బులు ఉంటాయి, అందుకే ప్రేమ పేరుతో మోసం చేసి వెళ్ళడమే ప్రేమ. లవ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? వాడుకొని వదిలివేయడమే ప్రేమ. మీరు సీఎం అయితే ఏం చేస్తారు? రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసి వారికి తగిన న్యాయం చేస్తాను. మీరు సీఎం అయితే ఏం చేస్తారు? ప్రభుత్వ ఆఫీసులో అవినీతి లేకుండా చేస్తాను. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాను. రెండు కాళ్ళు మధ్య ఉంటుంది, దాన్ని చూడాలంటే డ్రెస్ ఇప్పాలి.
మా ఫ్రెండ్కి ఇలాంటి విషయాలలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 2 కాళ్ళు మధ్య ఉంటుంది, దాన్ని చూడాలంటే డ్రెస్ ఇప్పాలి. మీరు అడిగే ప్రశ్నలకు వింత ఆలోచనలు వస్తున్నాయి. కింద కొడితే పైన ఊగుతాయి, అదేంటి? చాలా సార్లు కొట్టాను, అలాంటి ఏం ఊగలేదు. కింద కొడితే పైన ఊగుతాయి, అదేంటి? కొట్టి కొట్టి ఆల్సిపోయాను, ఊపడానికి ఊగడానికి ఏం లేదు. అబ్బాయిలో మీకు నచ్చే క్వాలిటీస్? అమ్మాయి కలర్ డ్రెస్ లో ఉన్నప్పుడు అబ్బాయి చూస్తే చాలు, అదే నాకు నచ్చే క్వాలిటీ. నచ్చే క్వాలిటీ. అబ్బాయిలో మీకు నచ్చే క్వాలిటీస్? నన్ను మాత్రమే చూడాలి, మరో అమ్మాయి చూడకుండా ఉంటే చాలు, అదే నాకు నచ్చే క్వాలిటీ. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ ఉండాలి, నెలకు 2 లక్షలు ఉండాలి, నాకు షాపింగ్ లక్ష ఇవ్వాలి. గవర్నమెంట్ జాబ్ ఉండాలి, నెలకు 2 లక్షలు ఉండాలి, నాకు షాపింగ్ లక్ష ఇవ్వాలి. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అనుకుంటున్నారు? నేను ఏదైనా అడిగితే అది ఇవ్వాలి. అది ఇవ్వాలి. నేను ఏదైనా అడిగితే అది ఇవ్వాలి. అది ఇవ్వాలి. మీ భార్య మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేసిందా? చాలా సార్లు మోసం చేసింది, మల్లెపూలు తెచ్చినా ఉపయోగం లేనప్పుడు. తాతగారు మీకు నచ్చిన హీరోయిన్? సిల్క్ స్మిత హీరోయిన్ అంటే ఇష్టం అప్పట్లో. ఆమె డాన్స్ ఉందంటే సినిమా టాకీస్కి వెళ్ళే వాళ్ళం. మీ భర్త ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేశాడా? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి మందు తాగి ఇంటికి వస్తాడు, చాలాసార్లు మోసం చేశాడు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి మందు తాగి ఇంటికి వస్తాడు, చాలాసార్లు మోసం చేశాడు. లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు తాగారు? ఫ్రెండ్స్ లవ్ ఫెయిలియర్ అయినప్పుడు. భర్త మీద అభిప్రాయం? మా కాలంలో పెళ్లి తర్వాత భర్తని దేవునిలాగా పూజించేవారు. మా కాలంలో పెళ్లి తర్వాత భర్తని దేవునిలాగా పూజించేవారు. ఒక ముళ్ళుకి 2 గుండ్రనివి ఊగుతాయి, అంటే అదేనా? ఒక ముళ్ళుకి 2 గుండ్రని ఊగుతాయి. లేస్తేనే ఊగుతాయంటే అవి నాకు కూడా తెలీదు. లేస్తేనే ఊగుతాయంటే అవి నాకు కూడా తెలీదు. నాకు లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు తాగారు? గోవా టూర్కి వెళ్ళినప్పుడు. భార్య మీద అభిప్రాయం? ఇప్పుడు ఉన్న భార్య అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త చంపుతున్నారు. ఇప్పుడు ఉన్న భార్య అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త చంపుతున్నారు. మీరు ఏది చూసి ఎక్కువ భయపడతారు? మేము ఉండే కాలనీలో చాలా కుక్కలు ఉన్నాయి, అవి చూస్తే నాకు భయం. మ్యారేజ్ మీద అభిప్రాయం ఏమిటి? మ్యారేజ్ అంటే నరకం లాంటిది, ఆ నరకం కంటే సింగిల్గా ఉంటే మంచిది. మ్యారేజ్ అంటే నరకం లాంటిది, ఆ నరకం కంటే సింగిల్గా ఉంటే మంచిది. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళి అంటే మనం ఏ రంగు డ్రమ్ములో పడతామో ఎప్పుడు పడతామో తెలియదు. పెళ్ళి అంటే మనం ఏ రంగు డ్రమ్ములో పడతామో ఎప్పుడు పడతామో తెలియదు. మీరు ఏది చూసి ఎక్కువ భయపడతారు? నాకు బొద్దింక అంటే చాలా భయం. నాకు బొద్దింక అంటే చాలా భయం. పెళ్ళైన తర్వాత మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఖచ్చితంగా భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే ఆ కోపాన్ని భరించలేము. ఖచ్చితంగా భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే ఆ కోపాన్ని భరించలేము. మీరు ఏది చూసి ఎక్కువ భయపడతారు? నాకు బల్లి అంటే చాలా భయం. పెళ్ళైన తర్వాత మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? మొదట్లో భార్యకి, ఆ తర్వాత అమ్మ నాన్నకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మ్యారేజ్ మీద అభిప్రాయం ఏమిటి? 2 కుటుంబాల మధ్యన పెళ్ళి అనేది చిన్న వాళ్ళ అయితే పెద్ద వాళ్ళ భార్య. 2 కుటుంబాల మధ్యన పెళ్ళి అనేది చిన్న వాళ్ళ అయితే పెద్ద వాళ్ళ భార్య. శోభనం రోజు పాల గ్లాస్ ఎందుకు తీసుకొని వస్తారు? బ్యాచిలర్ లైఫ్ వదిలి కొత్త జీవితానికి వచ్చినప్పుడు ఒకరొకరు అర్థం చేసుకోవడానికి.
కొట్టినా గారుతుంది కొట్టుకున్నా గారుతుంది అదేంటి? అదేనా? అది తెల్లగా ఉంటుందావా? శోభనం రోజు పాల గ్లాస్ ఎందుకు తీసుకొని వస్తారు? పెళ్లి కొడుకు సగం పాలు తాగి నిద్ర లేకుండా చేయడానికి. శోభనం రోజు పాల గ్లాస్ ఎందుకు తీసుకొని వస్తారు? పెళ్లి కొడుకు సగం పాలు తాగి ఆమెకి ఇవ్వడానికి. పెళ్లి కొడుకు సగం పాలు తాగి ఆమెకి ఇవ్వడానికి. కొట్టినా గారుతుంది కొట్టుకున్నా గారుతుంది అదేంటి? కొట్టిన గారుతుంది కొట్టుకున్న గారుతుంది అంటే మురిపాల. కొట్టిన గారుతుంది కొట్టుకున్న గారుతుంది అంటే మురిపాల. ఆడవారికి ఉంటాయి కానీ మగవారికి ఉండదు. పెద్ద కాయలు ఉంటాయి, మగవారికి చిన్న కాయలు ఉంటాయి. పెద్ద కాయలు ఉంటాయి, మగవారికి చిన్న కాయలు ఉంటాయి. ఆడవారికి ఉంటాయి కానీ మగవారికి ఉండదు. పిల్లల్ని పుట్టించే శక్తి ఉండటం. గనారీ శక్తి ఉండడం. పిల్లల్ని పుట్టించే శక్తి ఉండటం. గనారీ శక్తి ఉండడం. కొట్టినా గారుతుంది కొట్టుకున్నా గారుతుంది అదేంటి? అది పొడవుగా ఉంటుందా? అది పొట్టిగా ఉంటుందా? అది పొడవుగా ఉంటుందా? అది పొట్టిగా ఉంటుందా? ఎంకే టాకీస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.